నిధులు కావాలి. గౌరవనీయ పెద్దలు మన కరీంనగర్ కాలేజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయ పెద్దలు వినోద్ కుమార్ గారికి, గంగుల కమలాకర్ గారికి మరియు ఎంపీలకి, జెడ్పీటీసీలకి, సర్పంచ్లకి, కౌన్సిలర్లకి మరియు ఎంపీటీసీలకి, వైస్ ఎంపీలకి మరియు బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యక అధ్యక్షులకి, ఉపఆవశ్యక అధ్యక్షులకి మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా మీ అందరూ కూడా నన్ను ఇంత పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించి మీ అందరి ఆశీర్వాదంతో ఇలా ఉత్తరాఖండ్ వల్ల కేసీఆర్ గారి కింద మన ఉత్తరాఖండ్ ఎగిరేయడం చాలా సంతోషకరమైన సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను ఎక్కువ మాట్లాడకుండా ఇలా వినోద్ కుమార్ గారికి, కమలాకర్ గారికి ఇద్దాం. మీ అందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఎవరు కూడా తొందరపడకండి. మనకి మంచి రోజులు వస్తున్నాయి. మీరు దీనిగా చెప్పిన మైకులు చెప్పలేరు, మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా మనకి మంచి రోజులు కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలనే మంచి రోజులు ఉంటే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎంత అభద్రత భావనతో ఉండడో మీరే చూస్తారా. నిన్న ఇంటర్వ్యూ సభలో ఎక్కువ మాట్లాడేదో మీరే చూస్తారా. కాబట్టి మీ అందరూ కూడా దానివల్ల మీరు అర్థం చేసుకోవచ్చు. అంత బాధలు లేకపోతే బలహీనంగా ఉండడో మీ అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, ఖచ్చితంగా మన అందరం కూడా ఎప్పుడు పరిస్థితిగా వినోద్ కుమార్ గారిని గెలిపించుకోవాలని మీ అందరికీ కూడా చేతులు చూడండి, శిరస్సు మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటామని జై తెలంగాణ, జై కేసీఆర్.